Watch full episodes on Jio Hotstar. ఇంద్రజాలకులకే ఇంద్రజాలకుడు డాక్టర్ స్నేక్ విచ్చేస్తున్నారు. శుభాకాంక్షలు రాక ఈ రోజు నువ్వు అద్భుతమైన మానవునిగా మారబోతున్నావు. ఇక ఇప్పుడు నిన్ను కుంఫులో ఎదిరించగలిగే మగధీరుడు ఎవరు లేరు. ప్లీజ్ ప్లీజ్ నన్ను మార్చొద్దు. నన్ను ఎలాగే ఉండనివ్వండి. దయచేసి ఎలాగే ఉండనివ్వండి. నన్ను మార్చొద్దు. నన్ను మార్చొద్దు. వద్దు డాక్టర్ స్నేక్, వద్దు వద్దు, నన్ను మార్చొద్దు. ఎప్పుడు ఎప్పుడు డాక్టర్ స్నేక్ నవ్వుతాడో అప్పుడు ప్రపంచం ఏడుస్తుంది. చూసావా ఊర్వశి, మనుషులు చేసే కుంఫు కన్నా ఇది చాలా శక్తివంతమైంది, ఇంకా పవర్ఫుల్ కూడా. మా నర పశువుల కుంఫు వీళ్లలో మనుషుల తెలివితేటలు ఇంకా టాలెంట్ కూడా కలిపి పశు బలంతో పాటు ఇన్స్టింక్ట్ అయి ఉంది. ఇది చాలా డేంజరస్ ఇంకా డెడ్లీ కాంబినేషన్. దీనికి పోటీగా ఎవ్వరూ నిలబడలేరు. పైనున్న మంచి దేవుడా, ఇప్పుడు నన్ను వీళ్ళ నుంచి ఎవరు కాపాడతారు? స్నేహితులారా, కమలపూర్కి చెందిన రాకేష్ 25 కార్లపై నుంచి దూకి కొత్తగా వరల్డ్ రికార్డ్ సాధించాడు. ఇప్పుడు ఈ రికార్డ్ ని సవాల్ చేయడానికి వస్తున్నారు మోటు పతులు.
స్టడీ గో. మోటు పత్తులు 20, 30, 40, 50. ఓహో! ఏంటి అద్భుతం! స్టేడియంని దాటి బయటికి వెళ్ళిపోతుంది. వాళ్ళు ఈ రోజున వరల్డ్ రికార్డ్ సాధించారు. బ్రేకు వెయ్యి మోటు, బ్రేకు వెయ్యి, బ్రేకు వెయ్యి. ఫుర్ఫురి నగరానికి మీకు స్వాగతం. అరే, హిమాలయాల్లో సర్వశ్రేష్ఠుడైన కుంఫు మాస్టర్ హిమ్ నరేష్. మీరు ఇక్కడికి ఎప్పుడు వచ్చారు? ఈ రోజే వచ్చాను. టిమ్ టిమ్ కనపడటం లేదు. ఇది కొద్ది రోజుల క్రితం జరిగింది. తాతయ్య, మోటో పట్ల దగ్గరికి వెళ్ళాలి ఇప్పటికిప్పుడే. ఓ, అంటే నీకు వాళ్ళు బాగా గుర్తొస్తున్నారన్నమాట. నిజం చెప్పాలంటే నాకు కూడా వాళ్ళు బాగా గుర్తొస్తున్నారు. వాళ్ళు చాలా మంచి వాళ్ళు. నాకు మోటు లాంటి శిష్యుడు ఎవరూ దొరకలేదు. అయితే చెప్పండి, ఎప్పుడు వెళ్దాం? త్వరలోనే వెళదాం. నేను ఏర్పాట్లన్నీ చేస్తాను. నువ్వు వెళ్ళి భోజనం చేయి. సరే పద, ఇప్పుడు భోజనం చేయి టిమ్ టిమ్. దాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారంటే త్వరగా చీటింగ్, ఆ తర్వాత గోయింగ్ టు స్లీప్. చీటింగ్ కాదు, ఈటింగ్. దాన్ని ఈటింగ్ అంటారు. అదే నేను అన్నాను. సర్పం మొహంతో 4 చేతులున్న ఓ భయంకరమైన రాక్షసుడు టిమ్ టిమ్ ని ఎత్తుకుని వెళ్ళిపోయాడు. నేను తన కోసం చాలా వెతికాను, కానీ దొరకలేదు. ఆ రాక్షసుడికి 4 చేతులుంటే ఏమిటి, 10 చేతులుంటే ఏమిటి? అరే, అసలు వాడికి మన టిమ్ టిమ్ ని తీసుకెళ్లేంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? నాకు ఏమీ అర్థం కావటం లేదు. అసలు ఇది ఎలా జరిగిందో. ఆ రాక్షసుడు మా పర్వతం మీదకి ఎలా వచ్చాడో. వచ్చినవాడు గ్రామంలో ఉన్న మొత్తం ప్రజలందరినీ వదిలేసి టిమ్ టిమ్ ని ఎందుకని ఎత్తుకుని వెళ్ళాడు. నేను ఇంటికి వచ్చేసరికి వాడు వెళ్ళిపోయాడు. టిమ్ టిమ్ కూడా లేడు. తనతో పాటు తన పెయింటింగ్ కూడా లేదు. మీరిద్దరూ నాకు టిమ్ టిమ్ ని వెతకడానికి సహాయం చేస్తారా? అరే, ఖచ్చితంగా చేస్తాం. టిమ్ టిమ్ ని కాపాడేందుకు మా ప్రాణాలు పోయేంత వరకు పోరాడతాం. ఏంటి స్నేహితులారా? సరే వెళదాం పద. మనం ఇక ఒక్క క్షణం కూడా ఆలస్యం చెయ్యకూడదు. టిమ్ టిమ్, నువ్వు ఎక్కడున్నా సరే వెంటనే మేము నీ దగ్గరికి వచ్చేస్తున్నాం. ఈసారి కూడా నేను అద్భుత మానవ కుంఫు ఛాంపియన్షిప్ పోటీలో బెస్ట్ ఫైటర్ అవార్డు గెలుచుకుని అద్భుత మానవుడిగా మారిపోతాను. ఆ తరువాత సైనికుల్ని సిద్ధం చేస్తాను.
అరే మీరా మోటు పతులు రండి రండి రండి, ఇక టిమ్ టిమ్ దొరికేస్తాడు, ఖచ్చితంగా దొరికేస్తాడు, నాకు గట్టి నమ్మకం ఉంది. దాన్ని ఏమంటారంటే బిలీవింగ్. అరే హిమ్ నరేష్, మేము ఇప్పుడే టిమ్ టిమ్ ని వెతకడానికి బయలుదేరుతున్నాం. విశ్రాంతి తీసుకునేంత సమయం మా దగ్గర లేదు, మేము బయలుదేరుతున్నాం. పదండి పదండి, నేను కూడా మీతో పాటు టిమ్ టిమ్ ని వెతుకుతాను. అరే పెద్దన్నయ్య, మా టిమ్ టిమ్ ని మీరు ఎక్కడైనా చూసారా? అరే లేదు తమ్ముడు, నేను ఎక్కడ చూడలేదు. మీరెక్కడైనా మా టిమ్ టిమ్ ఎవరితోనైనా వెళ్ళడం చూసారా? లేదే, నేనేమి చూడలేదు. మీరెక్కడైనా ఈ బాబుని చూసారా చెప్పండి. మోటు, టైగర్ చేతిలోంచి యుద్ధంలో తప్పించుకోవడం సంభవమే కావచ్చు, కానీ టైగర్ చాంగ్ చేతిలోంచి తప్పించుకోవడం అసంభవం. నువ్వు కూడా ఇక్కడికి అద్భుత మానవ కుంఫు ఛాంపియన్ పోటీలో పాల్గొనడానికి వచ్చి ఉంటావు, కానీ ఇక్కడి నుంచి మాత్రం తిరిగి వెళ్ళలేవు. అరే మేము ఇక్కడికి ఏదో అద్భుతమైన మానవ ఛాంపియన్షిప్ లో పాల్గొనడానికి రాలేదు. మా టిమ్ టిమ్ మాయమైపోయాడు, మేము అతన్ని వెతకడానికి వచ్చాం. చూసారా స్నేహితులారా, హిమ్ నరేష్ తన టిమ్ టిమ్ ని వెతుక్కోవడానికి ఎలాంటి దిష్టి బొమ్మలు పంపించాడు. ఈ దిష్టి బొమ్మ చేతిలోనే నువ్వు పోయినసారి ఓటమి చవి చూశావు, ఆ విషయం మర్చిపోకు. నేను జరిగిందేమీ మర్చిపోలేదు, అలాగే నిన్ను కూడా మర్చిపోనివ్వను. ఇప్పుడు లెక్కంతా తీరిపోతుంది. టైగర్ చేతిలో యుద్ధంలోంచి తప్పించుకోవడం సంభవం కావచ్చు, కానీ టైగర్ చాంగ్ చేతిలో నుంచి తప్పించుకోవడం అసంభవం. టైగర్ చాంగ్, దీన్ని వెన్నుపోటు పడవడం అంటారు. నువ్వు ఫైటర్వి కాదు, పిరికి వాడివి. ఏమన్నా అనవసరంగా నన్ను రెచ్చగొట్టకు. ఆకాశం మించి పడితే పడ్డాను, డాగి మీద పడాలా? ఓయ్ డాగి, నన్నేం చేయదు, ఆగమ్మా, నా స్నేహితుడా, నా సహోదరుడా, నా దేవుడి మీద ఒట్టని చెప్తున్నాను, ఆగు ఆగు. అయ్యమ్మా, పోలీసు వాళ్ళకు కూడా ఎంత దారుణమైన రోజులు వచ్చేసాయి. చివరికి కోడి పిల్ల కూడా కళ్ళతో భయపెట్టి వెళ్తోంది. నన్ను ఇక్కడ ఎలాంటి తీస్తారు, కిందకి ఎవరు దించుతారు? నన్ను కిందకి దించండి, ఎవరైనా నన్ను కిందకి దించండి. అరే ఇలా తలకిందులుగా వేలాడడంలో నాకు అసలు అనుభవమే లేదు.
మోటు, నిజంగా నీ మనసు చాలా గొప్పది. నువ్వు నా శత్రువు అయింది కూడా ఈ రోజు నువ్వు నన్ను కాపాడావు. ఇలా చూడు టైగర్ చాంగ్, నేనెప్పుడు నిన్ను నా శత్రువుగా అనుకోలేదు. నువ్వు హిమ్నరేష్కి కొడుకు లాంటి వాడివి. పైగా ఆయన నిన్ను చాలా ప్రేమిస్తున్నారు. నువ్వు ఆయన్ని అసహించుకుంటున్నావు అనేది తర్వాత విషయం. ఆయన నన్ను మిస్ అవుతున్నారా? ఇంత ఘోరం జరిగిన తర్వాత కూడా? టైగర్ చాన్, నువ్వు నిజంగా చాలా గొప్ప వ్యక్తివి, కానీ క్షమాపణ అడగడానికి మాత్రం భయపడుతున్నావు. ఈ తప్పు నుంచి తప్పించుకోవడానికి ఒకే ఒక్క మార్గం ఉంది. టిమ్ టిమ్ని వెతకడంలో నువ్వు కూడా మాకు సాయం చెయ్యి. టిమ్ టిమ్ని వెతకడానికి నేను కూడా మీకు సాయం చేస్తాను. ఇక నేను మన టిమ్ టిమ్ దొరికిన తర్వాతే హిమ్ నరేష్ గారిని కలుస్తాను. ఆయన్ని క్షమించమని అడుగుతాను. నాకు ఒక విషయం చెప్పండి, టిమ్ టిమ్ని ఎత్తుకుపోయిన వాళ్ళు చూడ్డానికి ఎలా ఉంటారు? దే లుక్ లైక్ టాల్ మనుషులు, 4 హ్యాండ్స్. సో సారీ, నో మనుషులు. వాళ్ళు వచ్చి చూడడానికి రాక్షసుల్లో ఉన్నారు. ఏంటి, రాక్షసులా? కానీ ఇక్కడ రాక్షసులు ఎవరూ లేరే. కానీ నేను విన్నాను, అద్భుత మానవ కుంఫు ఛాంపియన్షిప్ లో రాక్షసులు లాంటి వాళ్ళు కూడా పాల్గొంటారు అని. ఒకవేళ వాళ్ళు కాదు కదా? అలా అయితే మనం అక్కడికి వెళ్ళి తీరాల్సిందే. ఇప్పుడు ఎలాగో నేను అక్కడికి వెళ్ళబోతున్నాను. నేను వెళ్ళి టిమ్ టిమ్ని అక్కడే వెతుకుతాను. మీరంతా ఇక్కడ వెతకండి. ఓకే, ఆల్ ద బెస్ట్. వినటానికి చాలా సంతోషంగా ఉంది. మీరు టైగర్ చాంగ్ని పశ్చాత్తాపడేలా చేయగలిగారు. కానీ హిమ్ నరేష్ గారు, ఈ అద్భుత మానవ కుంఫు ఛాంపియన్షిప్ అంటే ఏమిటి? దాని గురించి చెప్పడానికి ప్రత్యేకత అంటూ ఏమీ లేదు. కానీ కొంతమంది మనుషుల ద్వారా నేను కూడా విన్నాను, ఇలాంటి కుంగ్ఫు ఛాంపియన్షిప్లు జరుగుతున్నాయి అని. బై కుంగ్ఫు మాస్టర్ డాక్టర్ స్నేక్ ద్వారా. ఆయన ఇలాంటి ఛాంపియన్షిప్ పోటీలు గత 2-3 ఏళ్లుగా జరుపుతున్నారు. కానీ నాకు ఇంతవరకు ఎలాంటి ఇన్విటేషన్ రాలేదు. అందుకే నేను కూడా అక్కడికి వెళ్ళలేదు. లగాయితూ అదంతా వదిలేండి, ముందు ఇది ఆలోచించండి. టిమ్ టిమ్ని మనం అసలు ఎలా వెతకాలి? అరే, ఇప్పుడు ఆ పైనున్న దేవుడు అక్కడే మనకు సహాయం చేయగలడు. పెద్దన్నయ్య, పైకెక్కేస్తున్నావు. నేనేం చెట్టును కాదు. నీ ట్రైన్ పొరపాటుగా వేరే ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసింది. సరైన ప్లాట్ఫామ్ అదుగో అక్కడుంది. ఆగాగు, అది నువ్వు అనుకుంటున్నట్టు మామూలు పావురం కాదు. అది మెసేజ్ తీసుకొచ్చింది. దాన్ని పట్టుకో. ఒకవేళ టిమ్ టిమ్ని కలవాలనుకుంటే డాక్టర్ స్నేక్ నిర్వహించే కుంగ్ ఫూ ఛాంపియన్షిప్ లో పాల్గొనండి. టిమ్ టిమ్ ఇక్కడే దొరుకుతాడు. ఈ ఛాంపియన్షిప్ గోల్డెన్ వ్యాలీలో జరగబోతోంది. గోల్డెన్ వ్యాలీ. అరే, గోల్డెన్ వ్యాలీ గురించి నాకు చాలా బాగా తెలుసు. అక్కడికి వెళ్లే దారి చాలా ప్రమాదకరమైంది. పర్వతాలతో నిండుంది. తాతయ్య గారు, మీరు మాత్రం అక్కడికి వెళ్ళొద్దు. మీ ఆరోగ్యం కూడా అంతంత మాత్రమే ఉంది. ఏది ఏమైనా సరే నేను అక్కడికి వెళ్లే తీరాలి. వెళ్ళి ఆ ఛాంపియన్షిప్ లో పాల్గొనే తీరాలి. నేను నా టిమ్ టిమ్ కోసం ఏమైనా చేస్తాను. మేము ప్రాణాలతో ఉండగా మీరు ఇలాంటి పనులు చేయాల్సిన అవసరం లేదు. కానీ గిని ఏమిటండి? మీకు మా మీద నమ్మకం లేదా? అయితే సరే, మీకు ఏది మంచి అనిపిస్తే అది చేయండి. నేను ఇక్కడే ఉంటాను. కానీ మీరు మాత్రం నాకు ఫోన్లో వివరాలు తెలియజేస్తూ ఉండండి. ఓకే, మేమంతా రేపు ఉదయాన్నే బయలుదేరతాం. ఫ్రెండ్స్, నాకు చాలా బాగా గుర్తుంది. ఇంకొంచెం ముందుకు వెళ్తే ఒక కట్ట వస్తుంది. రండి. లగాయితూ, చిన్న కట్ట ఇలా ఉందంటే మరి పెద్ద కట్ట అయితే ఎలా ఉంటుంది? ఇంత పెద్ద పర్వతాన్ని చిన్న కట్టు అంటున్నాడు. చిన్న కట్ అంటే షార్ట్ కట్. అరే, నువ్వు స్కూల్లో నేర్చుకోలేదా ఏంటి? ఇప్పుడు గోయింగ్ సూన్ టీచింగ్. ఓకే, అయ్యమ్మా, టీచింగ్ కాదు, రీచింగ్. అయితే మాత్రం ఏంటండి, టీకేఆర్ కి పెద్ద తేడా లేదుగా. దీనికి అంత పెద్దగా అరవాలా? దృష్టి అరుపుల మీద ఉండకూడదు, దారి మీద ఉండాలి. అర్థమైందా? క్యాచ్ ద వే. ఐడియా సర్జీ.
చాంగ్, లిఫ్ట్ కావాలా? ఆగండి. అరే పెద్దన్నయ్య, మేము ముందుకు వెళ్ళాలంటే ఏ దారిలో వెళ్ళాలి? అంతా మంచు గమ్మేసింది, కనబట్టలేదు. అవిగో అక్కడ బాస్కెట్లు కనిపిస్తున్నాయా? మీరందరూ అందులో కూర్చొని ముందుకు వెళ్ళాలి. కానీ ముందుకు వెళ్తే మీరు ప్రమాదాల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎవరైతే ఆ ప్రమాదాల్ని దాటుకుని వెళ్తారో కేవలం వాళ్ళు మాత్రమే అద్భుత మానవ ఆ కుంగ్ ఫూ ఛాంపియన్షిప్ లో పాల్గొనటానికి అర్హత పొందుతారు. ఇక్కడ మనం కూర్చోడానికే చోటు లేదు. మరి వాళ్ళందరూ ఎందుకు వస్తున్నారు? అరే వాళ్ళు మన మీద దాడి చేయడానికి వస్తున్నారు. వాళ్ళ సంగతి నేను చూస్తాను. స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. అక్కడే ఆగండి. చట్టం మీద ఒట్టు, భారత మాత మీద ఒట్టు, హిందుస్థాన్ మీద ఒట్టు. ఆగండి, మర్యాదగా ఆగండి. అయ్యమ్మా మోటు, నన్ను కాపాడు. డాక్టర్ చట్కా, ఇది ఎవరిదైనా ఇల్లా లేక చీమల పుట్ట? ఇలాంటి నర పశువులు లాంటి వాళ్ళని నా 20 ఏళ్ళ అనుభవంలో ఎప్పుడూ చూడలేదు. ఆలోకించండి, ఆలోకించండి. అందరూ వాళ్ళ గదుల్లోకి వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. వెంటనే డాక్టర్ స్నేక్ రేపు ఉదయాన్నే అద్భుత మానవ ఛాంపియన్షిప్ లో మీ అందరినీ కలుసుకుంటారు. అరే పత్రులు, ఈ నర పశువుల మధ్య టిమ్ ని మనం ఎలా వెతకాలి? మోటు, ఒకవేళ నువ్వే నా పక్కన ఉంటే వీళ్ళు నన్ను పట్టుకొని బంధించి ఉండేవాళ్ళు కాదు. నువ్వెక్కడున్నావు మోటు? త్వరగా వచ్చి నన్ను కాపాడు. కాపాడు మోటు, ప్లీజ్. నన్ను తాతయ్య గారి దగ్గరికి తీసుకువెళ్ళు. నాకు ఇక్కడ చాలా భయంగా ఉంది. నాకు అనుక్షణం తాతయ్య గుర్తొస్తున్నారు. నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను. నువ్వెక్కడున్నావు మోటు? రేపు
అద్భుత మానవ ఛాంపియన్షిప్ పోటీకి నువ్వు కూడా మాతో పాటు రావలసి ఉంటుంది. లేదు లేదు, నేనేం రాను. ఆజ్ఞని పాటించటం నేర్చుకో. ఆజ్ఞని పాటించటం, ఏది చెయ్యమని చెప్తే అది చెయ్యి, లేదంటే నేను నీ మీద బల ప్రయోగం చేయాల్సి ఉంటుంది. భోజనం చేసేస్తే ఇక నిద్రపో. మోటు పతలో ఇక్కడేదో నర పశువుల మేళ జరుగుతున్నట్టుంది. డాక్టర్ స్నేక్ ఇన్ని రకాల క్రీచర్స్ ని ఎలా తయారు చేశారు? అరే పెద్దనయ్య, మా టిమ్ టిమ్ ఇక్కడికి ఏమైనా వచ్చాడా? మోటు నా సహోదరుడా, నా ప్రాణమిత్రుడా. టిమ్ టిమ్ ఇక్కడ ఉంటే ఖచ్చితంగా వస్తాడు, ఎందుకంటే అందరూ ఇక్కడికి వస్తున్నారు కదా. అందుకే టిమ్ టిమ్ కూడా తప్పకుండా వచ్చి తీరాలి. అరే ఏమిటి మీరు చేస్తున్న పని? కావాలనే ఇన్నిసార్లు టిమ్ టిమ్ పేరు తలుచుకుని మీకు మీరే దొరికిపోతారా ఏమిటి? మన మీద ఎవరికైనా అనుమానం వచ్చిందంటే మనం ఇక్కడి నుంచి బయటపడలేం, టిమ్ టిమ్ ను కూడా కాపాడి ఇక్కడి నుంచి తీసుకువెళ్ళలేం. అరే మనం మన మిషన్ ని నోరు మెదపకుండా, శబ్దం చెయ్యకుండా పూర్తి చెయ్యాలి. శాంతంగా ఉండండి. ఇంద్రజాలకులకే జాలకుడైనా డాక్టర్ స్నేక్ వచ్చేస్తున్నారు. అరే ఏం చేస్తున్నావు మోటు? ఒక్కసారి చెబితే నీకు విషయం అర్థం కాదా ఏమిటి? నువ్వు ఇలాగే టిమ్ టిమ్ ప్రాణాలని ప్రమాదంలో పడేసేలా ఉన్నావు. నోరు మెదపకుండా, మాట్లాడకుండా నుంచో. మోటు పతులు ఇక్కడికి వచ్చేసారు అంటే ఖచ్చితంగా నన్ను కాపాడి తీసుకువెళ్తారు. రహస్యమైన విచిత్రాలతో నిండి ఉన్న డాక్టర్ స్నేక్ మ్యాజిక్ నగరానికి మీ అందరికీ స్వాగతం స్నేహితులారా. నా సీరియస్ మొహాన్ని చూసి అంచనా వేయకండి. నేను సహజంగా తక్కువ నవ్వుతాను, ఎందుకంటే ఎప్పుడైతే డాక్టర్ స్నేక్ నవ్వుతాడో అప్పుడు లోకమంతా ఏడుస్తుంది. ఛాంపియన్షిప్ ప్రారంభించండి. ఈరోజు మొదటి పోటీ గొరిల్లా మ్యాన్ వర్సెస్ షాకాల్. ఇప్పుడు మన పోటీలో తరువాతి భాగం. ఇప్పుడు జరగబోయే పోటీ పీకాక్ మ్యాన్ వర్సెస్ టైగర్ చాంగ్. ఒక గాయల యోధుడితో ఇంకొక గాయల యోధుడు ఎప్పుడు యుద్ధం చెయ్యడు. కానీ ఈ విషయాలన్నీ నీకేం అర్థమవుతాయి? అరే ముందే నువ్వు పశువులా మారిపోయావు కదా. రా, దమ్ముంటే నాతో ఫైట్ చేయి.
అరే నువ్వు అసలు ఏం చేస్తున్నావు? నువ్వు చేస్తున్నది చాలా తప్పు. నువ్వు మనుషుల్ని జంతువులపైన యుద్ధం చేయమంటున్నావు, అది కూడా ఒక్కొక్క మనిషి పైన 2 జంతువులు దాడి చెయ్యటమా? ఇది సరైన యుద్ధ నియమం కాదు. నువ్వు నీ ఇంద్రజాలాన్ని చూసుకునే కదా ఎంతగా రెచ్చిపోతున్నావు. అరే నేను కూడా ఒక ఇంద్రజాలకుణ్ణే. ఇప్పుడు నువ్వు నాకు అష్టమి వరకు సమయాన్ని ఇవ్వు. అప్పుడు నేను నా ఇంద్రజాలంతో అందరినీ యానిమల్స్ గా మార్చేస్తాను. అప్పుడు యుద్ధం సమఉజ్జీల మధ్య జరుగుతుంది. అప్పుడు నేను చూస్తాను, ప్రజలందరూ కూడా చూస్తారు. యుద్ధంలో నీకున్న బలంతో పాటు నీ దమ్ము కూడా. ఎక్కడిదా నియమం? ఇక్కడ ఉన్న నియమం, ఇక్కడ ఉన్న చట్టం, న్యాయం, ధర్మం అన్నీ నేనే. ఇక్కడ సరైనదంటూ ఏమీ లేదు, తప్పు కూడా లేదు. నాకు ఏదైతే నచ్చుతుందో అది సరైనది. నాకు ఏదైతే నచ్చదో అది ఖచ్చితంగా తప్పే. ఈ రోజే యుద్ధం చెయ్యి, విజయం సాధించు, లేదంటే ఓడిపోయి వెళ్ళిపో. మీరేం చేస్తున్నారు? అష్టమి అంటే ఇంకా 10 రోజులే ఉంది. ఒకసారి చూద్దాం నిజంగా అతను అలా చేయగలడా అని. అతను అతని స్నేహితుల్ని జంతువులుగా చేస్తే మనం అందరినీ బంధిద్దాం. అలాగే అతని శక్తి సామర్థ్యాలు కూడా మనకి ఉపయోగపడతాయి. వెళ్ళు, అష్టమి వరకు నీకు టైం ఇస్తున్నాను. నీ స్నేహితుల్ని జంతువులుగా మార్చి ఇక్కడే కలుసుకో. వెళ్ళు. స్నేహితుల దగ్గర నువ్వు ఇంత పెద్ద నిజాన్ని దాయొచ్చా? అరే నువ్వు ఇంద్రజాలకుడివి, ఇంతవరకు ఆ విషయం నాకు చెప్పలేదు. నువ్వు నన్ను కూడా జంతువుగా మార్చగలవు, ముందే ఎందుకు చెప్పలేదు? ఈ రోజు నుంచి నీకు నాకు మధ్య ఉన్న స్నేహితం చచ్చిపోయింది. అరే కాస్త తెలివిగా ఆలోచించు. నాకు ఇంద్రజాలం ఏమీ రాదు. నేను అష్టమి ఇంద్రజాలకుడు అని పేర్లు చెప్పి టైం తీసుకున్నాను. అప్పుడే మనం టిమ్ ఎక్కడున్నాడో వెతికి అతను తీసుకుని పారిపోవచ్చు. లేదంటే యుద్ధంలో ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు? పైగా ఆ జంతువులతో పోరాడడం మన వల్ల అయ్యే పని కాదు. ఈ రోజు రాత్రికే మనం టిమ్ ని తీసుకుని ఇక్కడి నుంచి పారిపోబోతున్నాం. అరే పత్రు, ఎలా ఇదంతా? కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. ఐడియా సర్జీ. అరే ఈ దంతం ఎవరిది? నాది కాదు, నాది కాదు. నాది కాదు, నీది కూడా కాదు. అయితే మరి ఎవరిది? ఎవరిదో అయి ఉండాలి కదా. వాళ్ళెందుకు పారిపోతున్నారు? జరగకూడదు ఏదో జరుగుతుంది, వాళ్ళని వెంబడిద్దాం. ఇప్పుడేం చేయాలి? ఐడియా సర్జీ. చింగన్ సార్ ఫైర్ చేయండి. స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. అక్కడే ఆగండి. చట్టం మీద ఒట్టు. అక్కడే ఆగండి, ఆగండి.
మోటు నువ్వు వెళ్ళి టిమ్ టిమ్ ఎక్కడున్నాడో వెతుకు. వీళ్ళ సంగతి మేం చూస్తాం. ఓకే పత్రు. కాపాడండి. మోటు నువ్వు వచ్చేసావా? నువ్వు వచ్చేసావా? నేను నిన్ను ఎన్నోసార్లు గుర్తు తీసుకున్నాను. నన్ను త్వరగా తీసుకువెళ్ళిపో మోటు. నాకు ఇక్కడ చాలా భయం వేస్తోంది. నన్ను త్వరగా తీసుకువెళ్ళిపో. అరే నువ్వేం భయపడకు టిమ్ టిమ్. నువ్వు చాలా ధైర్యవంతుడివి. నమ్మకంగా ఉండు. నిన్ను నేను తీసుకెళ్ళటానికే వచ్చాను. కానీ ఇప్పుడు నన్ను వదిలేయ్. గాడ్ నన్ను వెంబడిస్తున్నాడు. లేదు మోటు, నేను నిన్ను వదిలిపెట్టాను. నేను కూడా నీతో పాటే వస్తాను. ఇక్కడ ఉండడం నాకు ఇష్టం లేదు. ఇలా చూడు టిమ్ టిమ్, చెప్పినప్పుడు అర్థం చేసుకోవాలి. ఇలా చేస్తే నువ్వు ఇక్కడి నుంచి బయటపడలేవు. మేము కూడా పట్టుబడిపోతాం. ఆ డాక్టర్ స్నేక్ చాలా మాయలు చేస్తాడు. మనం కాస్త తెలివిగా ఆలోచించాలి. చూడు, మనం ఇప్పుడు ఎలాంటి ఆట ఆడబోతున్నామంటే పాము పని అయిపోతుంది. ప్రజలు ప్రశాంతంగా జీవిస్తారు. అప్పుడు నువ్వు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోయినా వీళ్ళు మనల్ని చచ్చినా పట్టుకోలేరు. ప్రామిస్? అరే పక్కా ప్రామిస్. బాయ్. నువ్వు మమ్మల్ని ఎందుకు కాపాడావు? నాతో పాటురా, నేను నీకంతా వివరంగా చెప్తాను. మిమ్మల్ని ఇక్కడికి రమ్మన్నది నేనే. టిమ్ టిమ్ని ఇక్కడి నుంచి తీసుకువెళ్తారని. అంటే ఆ ఉత్తరాన్ని మీరే పంపించారా? అవును, నిజం చెప్పాలంటే టిమ్ టిమ్ మా కొడుకే. డాక్టర్ స్నేకే అతని తండ్రి, నేనే అతని తల్లిని. కొన్ని సంవత్సరాల క్రితం డాక్టర్ స్నేక్ అసలు పేరు హిమపుత్రుడు. విదేశాల్లో చదువుకొని వచ్చాడు. తనెప్పుడు తన సైన్స్ ఎక్స్పెరిమెంట్స్లో బిజీగా ఉండేవాడు. ఒకరోజు అతని ల్యాబ్లో ఏదో ఒకటి పేలిపోయింది. ఆ తర్వాత
ఇది నేనే హిమపుత్రుణ్ణి. మరేం పర్వాలేదు. ఒకవేళ సర్పంలోని శక్తులన్నీ నా శరీరంలోకి వస్తే బాగుండననుకున్నాను, కానీ దాని మొహం కూడా వచ్చేసింది. మరేం పర్వాలేదు. నేను లోకంలో ఓ కొత్త ఆవిష్కరణ చేశాను. I am the greatest scientist of the world. నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావు? నేను కుంగ్ఫూని ఇంకా ఎక్కువ ఇంప్రూవ్ చేస్తున్నాను. ఆలోచించు. ఒకవేళ యానిమల్స్ కుంగ్ఫూ చేయగలిగితే అప్పుడు హ్యూమన్స్ కంటే చాలా బాగా చేయగలుగుతాయి. బికాస్ దే ఆర్ మోర్ పవర్ఫుల్. వాటి ఫ్లెక్సిబిలిటీ, వాటి ఎబిలిటీ టు ఫైట్, వాటి శక్తి హ్యూమన్స్ కంటే ఎక్కువ. అందుచేతే నేను ఇలాంటి ప్రాజెక్ట్ లో పని చేస్తున్నాను. ఆ యానిమల్స్ డిఎన్ఏ హ్యూమన్స్ లో కలిపేసి వాళ్ళలో యానిమల్స్ ఉండే పశుత్వం, వాటి లక్షణాలు, ఇంకా క్యారెక్టరిస్టిక్స్ ని కూడా మార్చేస్తున్నాను. నా ఎక్స్పెరిమెంట్ ఒక స్టెప్ ముందుకు వెళ్ళింది. నాకు యానిమల్స్ ఫేస్ కూడా వచ్చేసింది. ఇప్పుడు నేను రకరకాల నరపశువుల్ని తయారు చేసి వాళ్ళను కుంగ్ఫూ ఎక్స్పర్ట్స్ ని చేసేస్తాను. మావయ్య గారు మిమ్మల్ని ఇలా ఒక్కరోజు కూడా ఉండనివ్వరు. మీరు నేచర్ కి ఎదురుగా ఇలాంటివి చేయకూడదు. మనం ఇక ఇక్కడ ఉండపోవడం లేదు. టిమ్టిమ్ని తీసుకో, ఇక ఇక్కడి నుంచి బయలుదేరు. అరే వాడు ఇంకా చిన్నవాడు, మిమ్మల్ని ఇలా చూస్తే భయపడతాడు. వాడిని మనతో తీసుకెళ్ళడం మంచిది కాదు. నేను మీతో వస్తాను. మావయ్య గారు ఇంటికి రాకముందే మనం వెళ్ళిపోవడం మంచిది. తర్వాత మేము అక్కడి నుంచి పారిపోయి ఇక్కడికి వచ్చాం. ఇక్కడ డాక్టర్ స్నేక్ ఎంతో మంది మనుషుల మీద ఎక్స్పెరిమెంట్స్ చేశారు. వాళ్ళని మృగాలుగా మార్చేశారు. ఆయన కుంగ్ఫూ ఎక్స్పర్ట్స్ ని మాత్రమే ఇక్కడ ఛాంపియన్షిప్ పోటీకి పిలుస్తారు. వాళ్ళ మీద ఎక్స్పెరిమెంట్స్ చేసి వాళ్ళని జంతువులుగా మార్చేస్తున్నారు. ప్రజలందరికీ చెప్తారు వాళ్ళు ఇంద్రజాలకులని. అరే ఆ విషయం మాకు ముందుగానే తెలుసు. అతనేమి ఇంద్రజాలకుడు కాదని. ఇదంతా సైన్స్ మ్యాజిక్ అని మాకు తెలుసు. ఆయన ఎక్కడి నుంచి అయితే బయటకు వస్తారో ఆ కింద ఒక టన్నల్ ఉంటుంది. ఆయన రాకపోకలు ఆ టన్నల్ నుంచే. నేను కూడా ఆయన ఎక్స్పెరిమెంట్స్ కి బలైపోయి మమ్మల్ని అయిపోయాను. అందుకే నేను కూడా నా సీక్రెట్ ట్రావెల్ కోసం ఈ వాటర్ టన్నల్ ని చేసుకున్నాను. కానీ ఇప్పుడు నా భయం అంతా ఆయన టిమ్ ని కూడా జంతువుగా మార్చేస్తారని. లగైతూ అతనేం తండ్రి సొంత పిల్లాన్నే జంతువులో మార్చేయాలనుకుంటున్నాడా? మిమ్మల్ని అందుకే నేను ఇక్కడికి పిలిపించాను. కానీ ఇప్పుడు ఇక్కడ సెక్యూరిటీ ఎంత టైట్ అయిందంటే మీరు ఈ పర్వతంలోంచి బయటికి వెళ్ళనే లేరు. అయితే అష్టమి వచ్చాక మేము యుద్ధం చేసే తీరాలి. అయితే సరే, నువ్వే యుద్ధం చేయి. కనపట్టలేదా? డాక్టర్ స్నేక్ దగ్గర ఉన్న జంతువులంతా ట్రైనింగ్ తీసుకున్న సైనికుల్లా ఉన్నారు. వాళ్ళతో పోరాడాలంటే మనకు కూడా వాళ్ళలాంటి శక్తి కావాలి. కావాల్సింది శక్తి కాదు, ట్రైనింగ్. ఆ జంతువులతో పోరాడాలంటే మీకు ట్రైనింగ్ చాలా అవసరం. ఇక ఆ ట్రైనింగ్ మీకు నేనిస్తాను. నువ్విక్కడ ఏం వెతుకుతున్నావు? సార్ నాకు ఏమీ తెలియటం లేదు. అయితే తెలుసుకో వాడెవడు, వాడు ఎందుకు వచ్చాడో, మన సైన్యం చేతిలోంచి ఎలా తప్పించుకున్నాడు. అతను కూడా యానిమల్ లాగే ఉన్నాడు డాక్టర్ స్నేక్. ఇదెలా సాధ్యపడుతుంది? ఇప్పుడు మీరంతా చాటు నుండి ఆ జంతువులను చూసి ప్రాక్టీస్ చేయండి. వాటి బిహేవియర్, అవి నడుచుకునే పద్ధతి, అవి కూర్చుని లేచే విధానం మీకు అనిపించాలి మీరు కాదు జంతువులని.
అంటే మీరు ఒకటి స్థిరంగా నమ్మాలి, మీరు ఏ జంతువుని చూసి ప్రాక్టీస్ చేస్తున్నారో మీరు దానిలా మారారని. టైగర్ చాంగ్, మీరు చూస్తూ ఉండండి, ప్రాక్టీస్ చేయొద్దు. కాళ్ళ చెప్పులు పాడైపోతాయి. మోటు, నువ్వు ప్రాక్టీస్ చేయి. ఓకే. టైగర్ చాన్, మీరు వాక్ చేసి ఇంగ్లీష్ లో దాన్ని ఏమంటారు? రైనింగ్ తీసుకోండి, రైనింగ్. అయ్యమ్మా, అది రైనింగ్ కాదు, ట్రైనింగ్. 6Tలో పెద్ద మార్పే ఉందండి. దానికి ఎందుకు ఇంతలా అరవడం నాకేం అర్థం కావడం లేదు. డోంట్ ఫర్గెట్ యువర్ బేసిక్ లెసన్స్. హిమ్ నరేష్ మొదటిగా నేర్పించింది ఫోకస్ అండ్ ఫెయిత్. ఆ కోతులు ఒక బ్రాంచ్ నుంచి మరొక బ్రాంచ్ కి ఎందుకు దూకుతాయి? ఎందుకంటే వాటి మీద నమ్మకం ఉంది, అవి అక్కడికి చేరుకోగలవని. వాటి ఫోకస్ క్లియర్ గా ఉంది. చుట్టుపక్కల ఎన్ని బ్రాంచులున్నా ఏ బ్రాంచ్ ని పట్టుకోవాలనుకుంటుందో వాటి ఫోకస్ క్లియర్ గా ఉంది. ఫోకస్ అండ్ ఫెయిత్. హ్యావ్ ఫెయిత్ ఆన్ యువర్ సెల్ఫ్. చాలా మంచి విషయం. అరే మోటు, ఫోకస్ ఫోకస్ ఫోకస్. ఇది టిమ్ టిమ్ జీవితానికి సంబంధించిన సమస్య. నీకు జంతువులు చూసి కాపీ కొట్టడం కూడా రాదా? నేను నీకు కాపీ కొట్టడం నేర్పిస్తాను. నాకు కాపీ కొట్టడంలో 20 ఏళ్ల అనుభవం ఉంది. అమ్మా అమ్మా, నాకు నిన్ను వదిలిపెట్టి వెళ్ళాలని లేదు, కానీ ఇక్కడ ఉండాలని కూడా లేదు. మీరు కూడా నాతో పాటు వచ్చేయండి. మనందరం ఇక్కడ నుంచి పారిపోదాం. నేను మీ నాన్నగారిని వదిలి ఎక్కడికి రాలేను బాబు. ఆయన నువ్వు కూడా ఇక్కడే ఉండాలనుకుంటున్నారు, కానీ నాకు మాత్రం నువ్వు ఇక్కడే ఉండి ఈ జంతువులాగా జంతువు అయిపోవడం ఇష్టం లేదు. అందుకే నేను మోటుపతులను పిలిచాను నిన్ను తీసుకువెళ్ళడానికి. టిమ్ టిమ్, నువ్వు లోపలికి వెళ్ళు.
ఓ అయితే నువ్వేనా నా వెనుక ఉండి నన్ను వెన్నుపోటు పొడుస్తోంది? నువ్వే మోటు పత్రులను ఇక్కడికి రమ్మని పిలిచావు. వాడు నా కన్న కొడుకుని నా నుంచి దూరంగా తీసుకెళ్ళగలడా? లేకపోతే ఏం చేయమంటావు? ఏదో ఒక రోజు నాలాగా వాడిని కూడా జంతువులా చేసేస్తావు. ఇదిగో నన్ను ఇలా చేసినట్టు. ఓ అయితే విషయం అదన్నమాట. నేనింకా అనుకుంటున్నాను నువ్వు నాకు తోడుగా ఉన్నావని, కానీ నువ్వే నాకు అందరికంటే పెద్ద శత్రువుగా మారిపోయావు. నో, ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ. కానీ మీ వెర్రితనానికి నేను నా కొడుకును కూడా బలిపశువుని చేసుకోలేను. వాడెంతో భయంగా, కంగారుగా, గాబరా పడిపోతున్నాడు. వాడి చిన్న మనసులో ఎంత పెద్ద భయమో ఎప్పుడైనా ఆలోచించారా? కానీ నేను నా కొడుకు జీవితం నా కళ్ళ ముందే కరిగిపోతుంటే చూస్తూ ఊరుకోలేను. అందుకేగాను మోటు పత్రులను పిలిచావు. ఇంతకీ నువ్వు ఏమనుకుంటున్నావు? వాళ్ళు నా విషయాన్ని ఫెయిల్ చేయగలరానేనా? ఫెయిల్ చేయగలరా? వాళ్ళు మూర్ఖులు, దిష్టి బొమ్మలు. అరే నేను వాళ్ళను ఇక్కడే నరపశువుల్ని చేసేస్తాను. మనకి జీవితకాలం టైం లేదు. రేపే అష్టమి. రేపు నువ్వు వాడితో పోరాడాలి. గుర్తుంచుకో, మనం యుద్ధం చేసే టిమ్ని తీసుకువెళ్ళాలి. దొంగతనంగా తీసుకువెళ్ళడం అసాధ్యం. ఎస్ మోటు, నువ్వు సాధించావు. ఎస్. మోటు, ఇక్కడికి రా. మోటు, నా ప్రాణమిత్రుడా, నా సహోదరుడా, నువ్వు ఇది విన్నావంటే పిచ్చివాడు అయిపోతావు. విషయం ఏంటో త్వరగా చెప్పు పెద్దన్నయ్య. నేను దానికి యాంటీడోట్ ని తయారు చేసేసాను. ఏ మందుతో అయితే డాక్టర్ స్నేక్ మనుషుల్ని జంతువులుగా మారుస్తున్నాడో, నేను ఇప్పుడు ఆ జంతువులన్నిటినీ తిరిగి మనుషులుగా మార్చేయగలను. ఇప్పుడు వాళ్ళందరూ మనుషులుగా మారి మనకి సాయం చేస్తారు మిత్రమా. అవును. అయ్యమ్మా, ఇది నిజంగానే సంతోషంతో పిచ్చి వాళ్ళైపోవలసిన విషయమే. యు ఆర్ గ్రేట్ డాక్టర్ జట్కా. యు ఆర్ గ్రేట్ 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 గ్రేట్. చట్టం మీద ఒట్టు. ఓకే, అయితే సరే పెద్దన్నయ్య, ముందు టిమ్ని అక్కడి నుంచి తీసుకురావాలి. లేదంటే ఒకవేళ మనం అంతా జంతువులను మార్చే పనిలో ఉన్నప్పుడు ఆ స్నేక్ టిమ్ని తీసుకుని ఎక్కడికైనా వెళ్ళిపోగలడు.
మోటుపతులు, రండి. నేను మీకోసమే ఎదురు చూస్తూ ఉన్నాను. ఈ చక్రం ఏమిటంటావు? ఏ గాడైనా ఈ వేషంలో లేడు కదా. ఇది తుఫాను ముందున్న ప్రశాంతతలా అనిపిస్తోంది. అంటే ప్రమాదం మనల్ని 4 వైపుల నుంచి కమ్ముకొస్తోందని అర్థం. అర్థమయ్యిందా? కానీ ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి మోటుపతులు, దాన్ని నేను ఆపుతాను. అవకాశం కలిసి వచ్చేసింది. ఇక్కడి నుంచి వెళ్ళిపో. పారిపో, పారిపో, పారిపో. ఎంత దూరం పారిపోతావు? టిమ్ టిమ్, పద, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి వెంటనే. అరే, ఏంటి నువ్వు చేసిన పని? తను నీ మెడ మీద ఒక నీడిల్ని గుచ్చాడు. ఇక ఇప్పుడు కాసేపట్లో నువ్వు నిద్రలోకి వెళ్ళిపోతావు. నీకు తెలుసా, ఎప్పుడైతే డాక్టర్ స్నేక్ నవ్వుతాడో అప్పుడు లోకం ఏడుస్తుంది. అరే టిమ్ టిమ్, నువ్వెందుకు ఇలా చేసావు? ఎందుకంటే తనకు కూడా నేను అలాంటి ఒక మందుని ఇంజెక్ట్ చేశాను. ఇప్పుడు తను నేను ఏం చేయమని చెప్తే అదే చేస్తాడు. ఇది అర్థం చేసుకో. నేను వేణ్ణి హిప్నటైజ్ చేసేశాను. నేను ఇంద్రజాలకుడికి ఇంద్రజాలకుణ్ణి. నేను ఏవైనా చేస్తాను. గాడ్స్! మోటు, వెల్కమ్ టు మై వరల్డ్. నువ్వొక మంచి ఫైటర్వి. ఇప్పుడు చూడు, నేను నీకు ఈ జంతువు రూపాన్ని ఇస్తాను. ఈ సృష్టిలోకెల్లా గొప్ప శక్తివంతమైన రూపాన్ని ఇస్తాను. You will
బి బెస్ట్ ఆఫ్ మై ఎప్పుడు డాక్టర్ స్నేక్ నవ్వుతాడో అప్పుడు లోకమంతా ఏడుస్తుంది. నేనటి నుంచి మోటు ఏమయ్యాడో కూడా తెలియడం లేదు. ఇప్పుడు ఏం చేద్దాం? పతులు, నాకు నమ్మకం ఉంది నువ్వు నీ ఇంద్రజాలంతో నీ స్నేహితుల్ని జంతువులుగా మార్చేసి ఉంటా. సరే చెప్పండి, అందరికంటే ముందు ఎవరు పోరాడబోతున్నారు? అరే, ఎందుకంత మౌనంగా ఉన్నారు? మీకు యుద్ధం చెయ్యాలని లేదా? అరే హా, మీలో ఏ ఒక్కరికి ధైర్యం లేదా? అవును, ఇంతకీ పతులు పక్కన ఏ జంతువు కూడా కనపడ్డం లేదే. ఏంటి పతులు, నువ్వు ఎవరిని జంతువులుగా మార్చలేదా? వీళ్ళంతా ఇంతకు ముందులాగే ఉన్నారు కదా. అంటే అర్థం నువ్వు ఇంద్రజాలకుడివి కాదని. ఎవ్వరూ ఇంద్రజాలకులు కాదు, కేవలం నేను మాత్రమే. నేను మాత్రమే ఈ ప్రపంచంలోకెల్లా ఒకే ఒక్క ద వన్ అండ్ ఓన్లీ అందరికంటే గొప్ప ఇంద్రజాలకుణ్ణి. అరే, నువ్వు కూడా ఇంద్రజాలకుడివేమీ కాదు. నువ్వు అందరినీ పిచ్చివాళ్ళం చేస్తున్నావు అంతే. నువ్వు ఒక సైంటిస్ట్వి. యానిమల్ డిఎన్ఏని మనుషుల మీద ప్రయోగించి ఈ రకమైన క్రీచర్స్ ని తయారు చేస్తున్నావు. కానీ మేము దానికి యాంటీడాట్ ని తయారు చేసేసాం. డాక్టర్ జట్కా, చూపించండి. నేను ఎంతో జాగ్రత్తగా అన్ని యానిమల్స్ ని స్టడీ చేశాను. నా తెలివితేటలన్నీ ఉపయోగించాను. నేను గొప్ప సైంటిస్ట్ మిత్రమా. నా బాల్యం ఆటుపాటుతో జరగలేదు. నా బాల్యం అంతా కేవలం సైన్స్ రీసెర్చ్ తోనే జరిగింది. ఇప్పుడు నా మిత్రులైన మోటు పతులకి సహాయం చేస్తాను. అరే, ఇంతగా వాగవలసిన అవసరం ఇప్పుడు ఏమొచ్చింది? ఇలాంటి అవకాశం ఎప్పుడో ఒక్కసారే దొరుకుతుంది లక్షలాది ప్రజల ముందు మన తెలివితేటల్ని నిరూపించుకోవడానికి. ఓయ్ మిత్రమా, అవును మిత్రమా, సారీ మిత్రమా. ఇప్పుడు నా టాలెంట్ ఏంటో చూడు. నాకు ఇలాంటి పనులు చేయడంలో 20 ఏళ్ళ అనుభవం ఉంది. ఎప్పుడు డాక్టర్ స్నేక్ నవ్వుతాడో అప్పుడు లోకమంతా ఏడుస్తుంది. ఇప్పుడు నువ్వు ఏడవడం మొదలు పెట్టు. ఎందుకంటే నీ యాంటీడోట్ తో పాటు నువ్వు కూడా నా అధీనంలోనే ఉన్నావు. ఇక ఇప్పుడు చూడండి, నా కొత్త ఆవిష్కార్ వస్తోంది. మోటు ద లయన్ మ్యాన్. ఏంటి ఇలా జరిగింది? ఇలా జరగకూడదు. మోటు నా మిత్రమా, నా సహోదరుడా, ఏమిటి నీకేమయ్యింది? నా స్నేహితుడిని బాగు చెయ్యి ప్లీజ్. మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. మళ్ళీ ఇక ఎప్పటికీ రావు. నా స్నేహితుడిని బాగు చెయ్యి ప్లీజ్. డాక్టర్ స్నేక్, బాగు చెయ్యి.
నేను చెప్పాను కదా, ఎప్పుడిప్పుడు డాక్టర్ స్నేక్ నవ్వుతాడు అప్పుడు లోకమంతా ఏడుస్తుందని. లగాయితూ ఇది చాలా దారుణం. మోటు సింహంలా మారిపోయి వాళ్ళ పక్కకి వెళ్ళిపోయాడు. నేను మోటుని ఇంతకు ముందే ఓడించలేకపోయాను, మరి ఇప్పుడు ఎలా ఓడించాలి? ఇప్పుడు అతను మరింత శక్తివంతంగా మారిపోయాడు. నా మాట వినండి మిత్రులారా, మోటు బ్రెయిన్ ఇప్పుడు అతని మందు ప్రభావంలో ఉంటుంది. ఒకవేళ మనం అతనికి పాత రోజుల కనుక గుర్తుకు తెస్తే అప్పుడు ఈ రూపంలో కూడా మోటు మన పక్కనే ఉంటాడు. నా యాంటీడేట్ అయిపోయినా ఏం పర్వాలేదు మిత్రమా, ఏం పర్వాలేదు. కానీ స్నేహానికి మించిన గొప్ప మందు, స్నేహానికి మించిన యాంటీడోట్ ఇంకేది ఉండదు. మోటు పత్రుల స్నేహం అమూల్యమైంది. పత్రు అతనితో గడిపిన పాత రోజుల్ని నువ్వు అతనికి గనక గుర్తుకు తెచ్చావంటే అతని బ్రెయిన్ ఆ మందు ప్రభావం నుంచి బయటకు వస్తుంది. అప్పుడు అతను మామూలుగా అవుతాడు మిత్రమా. తను ఈ రూపంలో కూడా మన పక్కన నుంచుని అతనితో పోరాడుతాడు. అవును, ఓకే, నేను తనతో యుద్ధం చేస్తాను. యుద్ధం చేస్తూనే మా స్నేహ బంధం ఎంత గట్టిదో అతనికి గుర్తు చేస్తాను. మోటుతో నేను పోరాడతాను. శభాష్ శభాష్, మోటుతో పతులు పోరాడతాడు. ఇద్దరు గొప్ప స్నేహితుల మధ్య యుద్ధం జరగబోతోంది. చూద్దాం ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు. కానీ ఎవరు గెలిచినా ఓటమి స్నేహానిదే అవుతుంది. ఫైట్ స్టార్ట్. మోటు మోటు మోటు, నువ్వు మోటువి, నేను నీ ప్రియమైన స్నేహితుడు పతులుని. జ్ఞాపకం చేసుకో, జ్ఞాపకం చేసుకో మోటు. ఏదైనా గుర్తొస్తుందా? అవును మోటు, మోటు. మోటు నో! ఇదెలా సాధ్యమవుతుంది? నా మందు ప్రభావం ఎలా మాయమవుతుంది? ఆ మోటో బ్రెయిన్ లో మళ్ళీ సెన్సెస్ ఎలా ప్రారంభమయ్యాయి? డాక్టర్ స్నేక్, స్నేహం అనేది ఎప్పటికీ ఓడిపోదు. విజయం ఎప్పటికీ స్నేహానిదే. ఇప్పుడు చూడు మోటు పతుల జోడి మహత్యం. పతులు, ఈ గన్ పట్టుకో. గన్ పట్టుకోండి, గన్ పట్టుకోండి. పత్రులు సిద్ధంగా ఉండు, ప్రారంభించు.
జక్కీ జంతువు ఎంత భారీదైనా ఆ శరీరంలో జాయింట్స్ బలహీనంగా ఉంటాయి. హిట్ దెమ్. వీళ్ళు నా సైన్యం అంతటిని అంతం చేశారు. ఇక నేను వాళ్ళని వదిలిపెట్టను. టైగర్ చాంగ్, నువ్వు వెళ్ళు. ఊర్వశికి టిమ్ టిమ్ కి సహాయం చెయ్యి. టిమ్ టిమ్ ని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళు. ఎక్కడ ఆగొద్దు. ముగ్గురి, నువ్వు తోడుగా వెళ్ళు. అలాగే. చింగం చేతులను తప్పించుకోవడం ఇంపాసిబుల్. ఎప్పుడు మర్చిపోకండి. ఒకవేళ మర్చిపోతే ఈ కొబ్బరి బొండాల దెబ్బల్ని గుర్తు తెచ్చుకోండి. వాటంతటవే అన్ని గుర్తుకొచ్చేస్తాయి. కాపాడండి మమ్మీ. మీరు వెళ్ళిపోండి. ఇతన్ని మేము ఆపుతాం. ఇంకా నా చివరి ఆయుధం మిగిలే ఉంది. డాక్టర్ స్నేక్, ఇక ఇలాంటి పనులన్నీ ఆపేయి. మేము నిన్ను నీ ఇంటికి తీసుకెళ్ళడానికి వచ్చాం. నేను నా సబీ స్నేక్ డిఎన్ఏని నా శరీరంలోకి ఇంజెక్ట్ చేసుకుంటాను. చూస్తాను మోటుపతులు, మీరు నన్ను ఎలా ఓడిస్తారు.
మోటో, ఈ రోజుతో నేను నీ ఆటని అంతం చేసేస్తాను. ఎక్కడున్నారు? వాళ్ళు త్వరలోనే తిరిగి వచ్చేస్తారు. నన్ను నమ్ము. వాళ్ళతో పాటు ఖచ్చితంగా మీ నాన్నగారిని కూడా తీసుకొస్తారు. కానీ అంత త్వరగా మీ నాన్న ఓటమిని ఒప్పుకోరు కదా. ఇది చీటింగ్, ఇది చీటింగ్. ఇక ఆపేయండి, ఆపేయండి. డాక్టర్ స్నేక్, ఇంటికి వెళ్దాం పదండి. నిజానికి మేము టిమ్ టిమ్ తీసుకెళ్దామని వచ్చాం, కానీ ఇప్పుడు మిమ్మల్ని కూడా తీసుకువెళ్తాం. వద్దు వద్దు, ఈ రూపం కారణంగానే నేను అక్కడి నుంచి పారిపోయి వచ్చాను. నేను మళ్ళీ అక్కడికి రాలేను. నాకు ఇలాంటి రూపాన్ని మనుష్యులకు ఇవ్వటం తెలుసు, కానీ వాళ్ళను బాగు చేయటం తెలీదు. అది నా చేతగానితనం. ఆ దేవుడి మీద ఉంటే చెప్తున్నాను, వాళ్ళని బాగు చేయటం నాకు తెలుసు మిత్రమా. నేనుండగా నీకెందుకు భయం? నేను అందరి కోసం యాంటీడోట్ ని తయారు చేశాను మిత్రమా.
థ్యాంక్ యూ డాక్టర్ జట్కా. థ్యాంక్ యూ మోటు పతులు. మీరు నన్ను కాపాడారు. ఇంకా నా బిడ్డకు కూడా అన్యాయం జరగకుండా కాపాడారు. నాకు మంచి మార్గం చూపించారు. పదండి, ఇంటికి వెళ్దాం. హేమపుత్ర, నా కుమారుడా, నా తండ్రి, నువ్వెక్కడికి వెళ్ళావు? ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను. నీకు నీ తండ్రి గుర్తు కూడా రాలేదా? హలో పెద్దన్నయ్య, ఇప్పుడు తండ్రి కొడుకులు కలిసిపోయారు. ఇక మోటు పత్రుల్ని ఎవరు పట్టించుకుంటారు? మోటు పతులు, మీ ఇద్దరికి నేను ఎంత కృతజ్ఞతలు చెప్పినా తక్కువే అవుతోంది. మీరు ఈ రోజు నా ఇద్దరు బిడ్డల్ని తిరిగిచ్చారు. టైగర్ చాంగ్ హిమపుత్రుడు, మీరు నాకు నా జీవితాన్నే తిరిగిచ్చారు. నువ్వేమీ చెప్పవలసిన అవసరం లేదు ఊర్వశి. టైగర్ చాంగ్ నాకంతా వివరంగా చెప్పాడు. నువ్వు తిరిగి వచ్చావు, అదే చాలు. మేము ఇంకేమీ కోరుకోవటం లేదు. మీరు మీ అబ్బాయి ఒంటరిగా ఉన్నప్పుడు కథంతా అడిగి తెలుసుకోండి. ఇన్నాళ్ళ లోటు తీరేలా మాట్లాడుకోండి. అప్పటి వరకు టిమ్ కి నేను కొన్ని విద్యలు నేర్పిస్తాను. ఇప్పుడు నేను 2 నిమిషాల్లో వెళ్తున్నాను, కానీ 2 గంటల భోజనం సిద్ధం చేసి తీసుకొస్తాను. ఓయ్ మిత్రమా, ఈలోగా నేను టిమ్ వాళ్ళ అమ్మగారిని బాగు చేస్తాను. డాక్టర్ జట్కా, నేను అనుకునేవాడిని నేనే గొప్ప సైంటిస్ట్నని, కానీ మీరు... అరే, ఇతనికి నేను ట్రైనింగ్ ఇస్తున్నాను, అందుకే ఈయన ఇంత గొప్పవారయ్యారు. వాళ్ళ నాన్నగారు జంతువుల పవర్ ని మనుషుల్లో మిక్స్ చేసి ఒక పవర్ఫుల్ కుంఫు ఆర్మీని తయారు చేయాలనుకున్నారు. ఆయన అందులో గెలిచారు కూడా. కానీ ఇప్పుడు మోటు నిరూపించారు, ఎక్కువ పవర్ కోసం ప్రకృతి సిద్ధమైన వాటిని మార్చాల్సిన అవసరం లేదని. మనుషులు వాళ్ళ లోపల ఎంత శక్తి కావాలంటే అంత శక్తిని ప్రాక్టీస్ తో ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఓకే టిమ్, ఫోకస్ అండ్ ఫెయిత్. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.